హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు హిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అక్షరార విందాం. పార్ట్ 50. 50 పార్ట్స్కి వచ్చాం యార్. ఈ స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లిపిలో అయితే ఈ పార్ట్కి నేను పెళ్లి చేశాను. మీకు చాలా ముందుకు వెళ్ళిపోతుంది స్టోరీ. ఇంకా లెంత్ పెంచమంటే ఎక్కడ పెంచను. ఇక కథలోకి వెళ్దాం. సురేష్ ఫ్యామిలీ వెళ్ళిపోయాక నరేష్ ఫ్యామిలీ కూడా స్టార్ట్ అవుతామని అంటారు. వసుమతికి వెళ్ళాలని అయితే లేదు. కాసేపు ఇంకా అక్కడే ఉండాలి, అక్షర్ని అబ్జర్వ్ చేయాలి అనుకుంది. వచ్చిన దగ్గర నుంచి అక్షర్ని గమనిస్తూనే ఉన్న వసుమతి అరవింద్ పట్ల అక్షర అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని, ఇష్టం లేకుండా చేసుకున్న పెళ్లిని తను యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనే విషయం తెలుసుకోవాలని అబ్జర్వ్ చేస్తూనే ఉంది. కానీ ఎక్కడ తను అనుకున్నది తెలుసుకోలేకపోయింది వసుమతి. అక్షర అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉండడం చూసి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే నలుగురిలో వాళ్ళ పరువు తీయాలనుకుంటుంది తప్ప ఇంత హ్యాపీగా ఎందుకుంటుంది? అంటే ఆ అమ్మాయికి ఇష్టమేనా ఈ పెళ్ళి? లేదా పెళ్ళి అయింది కదా అని ఇక కాంప్రమైజ్ అవ్వాలి అనుకుంటుందా? అలా అనుకుంటే ఇందాక నన్ను ట్రయల్ వేసుకోమని ఎందుకంది అని ఆలోచిస్తూనే కూర్చుంటుంది వసుమతి. ఒకసారి మళ్ళీ ఒంటరిగా దొరికితే అక్షర్తో మాట్లాడాలని అనుకుంటుంది. దానికోసమే ఎదురు చూస్తూ ఉంది. కానీ తల్లిదండ్రులు వెళ్ళిపోవడానికి రెడీ అవడంతో మాట్లాడడం అవ్వలేదని చిరాగ్గా నేను కాసేపు ఉండొస్తాను అని పేరెంట్స్తో చెబుతుంది. ఎందుకు? పిచ్చి వేషాలు వేయడానికా? నోరు మూసుకొని పద అని అంటారు వసుమతి అమ్మ. వసుమతి మాట విని తను ఉంటే వసుమతి కూడా ఉంటాను అంటుందని నరేష్ కూడా వెళ్ళడానికి రెడీ అవుతాడు. ఓకే మరి రిసెప్షన్కి వచ్చేయండి ఎల్లుండి అని చెబుతుంది దేవి. వచ్చిన దగ్గర నుంచి వసుమతి బిహేవియర్ గమనిస్తున్న సావిత్రమ్మ ఈ పిల్లకు కూడా నా మనవడి మీద చూపున్నట్టుంది. వచ్చిన దగ్గర నుంచి కోట్ల గోబ కళ్ళేసుకొని నా మనవడినే చూస్తూ ఉంది. ఎంతమంది పడతారమ్మా నా మనవడి మీద? మీరెవరు వచ్చి పడ్డా నా మనవడికి నా మనవరాలే జోడి అని అనుకుంటారు. ఉండడానికి అవ్వకపోయేసరికి ఇక తప్పక వెళుతుంది వసుమతి. లోకేష్ కావ్య కూడా అందరికీ చెప్పేసి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక దర్శి అక్షర కూర్చున్న దగ్గరికి వచ్చి ఆ నరేష్ చెల్లెలేంటి మరీ అలా ఉంది? అసలు ఎప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలీదా? అసలు చీర కట్టిందా విప్పుకొని వచ్చిందా అన్నట్టుంది ఆ చీర అని సావిత్రమ్మ చిరాకుగా అంటారు. ఆ పాప నీ మనవడి మీద కన్నేసిందమ్మమ్మ. ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది మా అన్నయ్య ఇంటెన్షన్ కోసం. ఆఫీస్లో కూడా వేషాలు వేస్తూనే ఉంటుంది. ఇవాళ కూడా దానిలో భాగమే ఆ చీర కట్టుడు అని అంటుంది దర్శి. ఎంతమందికి కావాలి నా మనవడు? ఇదేం సాంప్రదాయం అసలు? ఆడపిల్లలు మగవాడి కోసం వెంట పడడం. అయినా ఆ పిల్లకి నా మనవడు కావాల్సి వచ్చాడా? ఓసారి అద్దంలో చూసుకో మన మొహాన్ని. పూజ దగ్గరకు వస్తే ఎలా రావాలో తెలీదు. వాళ్ళ అమ్మా నాన్న భయం కూడా లేనట్టుందిగా పిల్లకి అని అంటారు సావిత్రమ్మ. ఫస్ట్ నుంచి ఎవ్వరి మాట లెక్క చేయదు తను. తను అనుకున్నట్లే చేస్తుంది. నరేష్కి తనంటే చాలా కోపం అమ్మమ్మ. అలాంటి వాళ్ళని ఎంత దూరంగా ఉంచితే అంత బెస్ట్. నా మనవరాల్ని దిష్టి కళ్ళతో ఎలా చూసిందో. ఏదో తను చేసుకోబోయేవాడిని నా మనవరాలు లాగేసుకున్నట్లుగా ఆ చూపొకటి. నాకైతే దాన్ని చూసినప్పుడల్లా కోపం వచ్చేసేది అని అంటారు సావిత్రమ్మ. నువ్వన్న దాంట్లో ఒకటి కరెక్టే ముసలి. తను చేసుకోవాలనుకుంది. మరి అనుకోకుండా నాతో పెళ్ళయింది కదా, ఆ మాత్రం బాధ ఉంటుందిగా అని అంటుంది అక్షర. ఆ పెడత మొహానికి నా మనవడు కావాల్సి వచ్చాడా? దానికుంటే సరిపోతుందా చేసుకోవాలని? నా మనవడికి ఉండొద్దా? ఉందేమో, ఎవరికి తెలుసు. ఆ అమ్మాయి ఎలాంటిదో తెలిసి ఆ అమ్మాయి తనకి లైన్ వేస్తుందని తెలిసి కూడా మరి ఆఫీస్లో ఎందుకు పెట్టుకున్నాడు నీ మనవడు అని దీర్ఘం తీస్తూ అడుగుతుంది అక్షర. వదినా, అన్నయ్య ఏమీ ఇష్టపడి పెట్టుకోలేదు ఆఫీస్లో. నరేష్ అన్నయ్య బతిమలాడితే జాబ్ ఇచ్చాడు. బయట ఎక్కడా జాబ్ చేసినా 2 నెలలు 3 నెలలు చేసి గొడవలు తెస్తుందంట. ఎక్కడా జాబ్ దొరకట్లేదు. అన్నయ్య దగ్గరుంటే భయంతో బుద్ధిగా ఉంటుందని కావాలనే జాయిన్ చేశాడు. అన్నయ్యకి ఇష్టం లేదు అసలు ఇవ్వడం. కానీ నరేష్ రిక్వెస్ట్ చేయడంతో కండిషన్స్ పెట్టి ఇచ్చాడు. ఎక్స్ట్రాలు చేస్తే ఏ క్షణమైనా పంపించేస్తాను ఆఫీస్ నుంచి అని చెప్పాడు. అంతేకాని
మా అన్న ఏ ఉద్దేశంతో పెట్టుకోలేదు అని అంటుంది దర్శి. మీ వదినికి తెలీదా మీ అన్నయ్య గురించి? కావాలని అంటుందిలే. ఏదో ఒక విధంగా ఏదో ఒక మాటని వాడి కోపానికి బలి కావాలని ప్రయత్నిస్తున్నట్టు ఉంది. మా దగ్గర అంటే అన్నావు, వాడి దగ్గర ఎలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకు. ఎప్పుడో లాగిబెట్టి ఒక్కటిస్తాడు, అప్పుడు వస్తావు దారికి. హా, నీ మనవడు కొడుతుంటే మరి ఇక్కడ చూస్తూ ఊరుకుంటారు, తిరిగి కొట్టడం నాకు రాదా అని అంటుంది అక్షర. నీకు బాగా పైత్యం ఎక్కువైంది, మొత్తం నా మనవడు దించుతాడు ఆగు అని నవ్వుతూ అరవింద్ని పిలిచి ఇద్దరినీ కూర్చోపెట్టి దిష్టి తీయడం మొదలు పెడతారు సావిత్రమ్మ. దిష్టి తీసేశాక ఇక వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి అని అందరితో అంటారు సావిత్రమ్మ. రిసెప్షన్కి కొంతమందిని పిలవాలని ధర్మాదేవి గారు రెడీ అయిపోయి ఆ పని చూడడానికి వెళ్ళిపోతారు. ధర్మ వాళ్ళు లేరుగా, రెండమ్మా మన ఇంటికి వెళ్దాం అని పిలుస్తారు శేఖర్. ఈ హడావుడంతా తగ్గాక వస్తాంలే శేఖర్, ఉంటాం కదా ఒక వారం అని అంటారు సావిత్రమ్మ. ఓకే అమ్మ, కాసేపు రెస్ట్ తీసుకోండి అయితే మేము బయలుదేరుతున్నామని అక్కడి నుంచి శేఖర్ వాళ్ళు వెళ్ళిపోతారు. పూజ అప్పటికే భోంచేసి అక్కడ ఉండలేక వెళ్ళిపోతుంది. అందరూ రెస్ట్ తీసుకోవడానికి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అక్షరకి కూడా అలసటగా ఉండడంతో పైకి వెళ్ళిపోయి పడుకుంటుంది. అరవింద్ హాల్లోనే కూర్చొని ఆఫీస్కి ఫోన్ చేసి మేనేజర్తో మాట్లాడుతూ ఉంటాడు. అరవింద్ కాల్ కట్ చేసేదాకా అక్కడే ఉంటుంది దర్శి. ఏంట్రా, వెళ్ళి రెస్ట్ తీసుకోకుండా ఇక్కడే కూర్చున్నావు, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోపో అని అరవింద్ పైకి వెళ్ళడానికి లేస్తూ చెబుతాడు. అన్నయ్య, నేను నీతో మాట్లాడాలి, ఇలా రా అని తన రూమ్లోకి తీసుకువెళ్తుంది దర్శి. ఏం మాట్లాడాలరా, అమన్ గురించా అని నవ్వుతూ అడుగుతాడు అరవింద్. కాదు, ఆ మతి లేని వసుమతి గురించి అని దర్శి కోపంగా అంటుంది. ఇప్పుడు ఆ మహాతల్లి గురించి ఎందుకు అని చిరాగ్గా అంటాడు అరవింద్. ఆ మహాతల్లిని మన ఆఫీస్లో ఎందుకు అన్నయ్య ఉంచడం? రోజు రోజుకి తన ప్రవర్తన విసుగు అనిపించడం లేదా నీకు? చూసావు కదా ఇవాళ ఎలా రెడీ అయి వచ్చిందో, ఎంత చండాలంగా ఉంటుంది అందరి మధ్యలోకి అలా వస్తే అని దర్శి చిరాగ్గా మొహం పెట్టి అంటుంది. సర్లే, ఇప్పుడు అసలు ఆ టాపిక్ అంటేనే నాకు చిరాగ్గా ఉంది, దేనికి పిలిచావో చెప్పు అని అంటాడు అరవింద్. ఆ వసుమతి వల్ల మీ ఇద్దరి మధ్యలో ఏమైనా అపార్థాలు చోటు చేసుకుంటాయేమో అని భయంగా ఉందన్నయ్య. వసుమతిని ఆఫీసులో నుంచి పంపించేశాయి అని అంటుంది దర్శి. ఎందుకు వస్తాయి అపార్థాలు? అక్షర నీతో ఏమైనా అన్నదా అని అరవింద్ అనుమానంగా అడుగుతాడు. ఆహా, అలా ఏమీ అనలేదు, కానీ నాకెందుకో తన వల్ల మీ మధ్య డిస్టర్బెన్స్ వస్తాయి అని అనిపిస్తుంది. దర్శి, ఉన్నది ఉన్నట్లు చెప్పు, దాన్ని బట్టి నేను ఆలోచించుకుంటాను అని అనగానే కాసేపటి క్రితం సావిత్రమ్మ అక్షర దర్శి మధ్య జరిగిన డిస్కషన్ చెబుతుంది. అలా అనకపోతే ఆశ్చర్యపోవాలి కానీ అంటే ఆశ్చర్యం ఎందుకు దర్శి, అక్కుపక్షి మనకు రివర్స్లోనే వెళ్తుందని నీకు తెలుసు కదా అని నవ్వుతూ అంటాడు అరవింద్. నువ్వన్నీ అంత టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నావు, ఇలా అయితే ఎలా అన్నయ్యా? నిజంగా నీకు వదినంటే ఇష్టం లేదా అని అడుగుతుంది దర్శి. నా సంగతి పక్కన పెట్టు కానీ అమ్మని ఎలా ఉన్నాడు అని అడుగుతాడు అరవింద్. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పన్నయ్య. వదినంటే నీకు ఇష్టం లేదా నిజంగానే? కానీ నీ మాటలో నీ చూపులో నాకు అలా అనిపించడం లేదు. వదిన ఏ విషయాల్లో నాకు నిజం చెప్పదు, నువ్వైనా చెప్తావా లేదా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను నువ్వు అడిగిన వ్యక్తి గురించి చెబుతాను అని అంటుంది దర్శి. నువ్వేం టెన్షన్ పడకు, ఈ జన్మకి మీ వదినే నా భార్య, అది వెళ్తానన్నా నేను వెళ్ళనివ్వనులే, కానీ ఎవరి వల్ల మా ఇద్దరి మధ్య అపార్థాలు రావు, రానివ్వను నేను. కాబట్టి నువ్వేం మా గురించి భయపడకు. అంటే వదినంటే నీకు ఇష్టమే కదా అన్నయ్య అని నవ్వుతూ అంటుంది దర్శి. అదంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటాడు అరవింద్. ఓ మై గాడ్, థ్యాంక్ యూ అన్నయ్య. నీకు కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదేమో అని కొద్దిగా కంగారు వేసింది, కానీ ఇప్పుడు
ఐ యామ్ సో హ్యాపీ. వదిన మాత్రం అస్సలు నీతో ఉండాలని అనుకోవడం లేదు. ఏదో ఒక విధంగా నీకు కోపం తెప్పించాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నట్టుంది. తనేం చేసినా నువ్వు కోప్పడకన్నయ్యా అని చెబుతుంది దర్శి. సర్లే, ఆ విషయాలన్నీ నేను చూసుకుంటానులే కానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అమ్మని నీకు నచ్చాడా? వాళ్ళు కదిలించారు ఈరోజు నాన్న వాళ్ళని. నిన్ను వాళ్ళ ఇంటి కోడలుగా పంపించమని అడిగారు. నువ్వు చూసావు కదా, నీ అభిప్రాయం ఏంటి? అమ్మని నీకు నచ్చాడా లేదా అని అడుగుతాడు అరవింద్. నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదన్నయ్యా ముద్దుగా అంటుంది. మంచి సంబంధం వచ్చినప్పుడు చేసుకోవడంలో తప్పు లేదుగా దర్శి. పైగా ఇదే సిటీలో మాకు దగ్గరగా ఉంటావు. ఒకసారి ఆలోచించు. అన్ని విధాలా అమన్ నాకు నచ్చాడు. నాన్న ఎంక్వైరీ చేయమన్నారు కానీ తనతో మాట్లాడిన కాసేపట్లోనే అవసరం లేదు అనిపించింది. బుద్ధిమంతుడు, మంచి పొజిషన్లో ఉన్నాడు. పోనీ నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పు, అమ్మ వాళ్ళతో నేను మాట్లాడతాను అని అంటాడు అరవింద్. అలాంటి వాళ్ళు ఎవరూ లేరులే అన్నయ్య. నా పెళ్లి విషయం మీ మీద వదిలేయాలి అనుకున్నాను. మీ అందరికీ ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు అన్నయ్య. చూడడానికి బాగానే ఉన్నాడు. బుద్ధిమంతుడు అని నువ్వు సర్టిఫికెట్ ఇస్తున్నావంటే బుద్ధిమంతుడే అయి ఉంటాడు. మీ అందరికీ ఇష్టమైతే నాకేమీ అభ్యంతరం లేదు అని అంటుంది దర్శి. ఓకే మరి, నేను అమ్మ వాళ్ళతో మాట్లాడతాను. తనతో నువ్వు ఒకసారి మాట్లాడు. అప్పుడు నీకు తెలుస్తుంది తను ఎలాంటి వాడు ఏంటి అనేది. నేను చెప్పే కన్నా నువ్వు తెలుసుకుంటే బెస్ట్. తర్వాత నువ్వు బాధపడకూడదు కదా. రిసెప్షన్కి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు తనతో అని చెబుతాడు అరవింద్. నాకు పెళ్లి చేసి పంపించాలని డిసైడ్ అయిపోయారు కదా అని అలక్కగా అంటుంది దర్శి. అమ్మకి నీకు పెళ్లి చేయాలని బాగా కోరికగా ఉందిరా. నా పెళ్లి కంటే ముందే నీ పెళ్లి చేయాలనే అనుకుంది. చాలాసార్లు నాతో అంది కూడా. అన్ని విధాలా ఈ సంబంధం బాగుందనిపిస్తుంది నాకు. వచ్చిన దాన్ని వద్దు అనుకోవడం ఎందుకు? ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా. పైగా నిన్ను భరించాలి అంటే అమన్ లాంటి అమాయకుడైతేనే కరెక్ట్ అని నవ్వుతూ అంటాడు అరవింద్. అంటే ఏంటన్నయ్య, నేను గయ్యాలి దానినా అని చిరుకోపంగా అంటుంది. నేనన్నానా ఆ మాట? నీకు నువ్వే నీ గురించి చెప్పుకుంటున్నావు అని అరవింద్ నవ్వగానే అన్నయ్య అంటుంది ఏడుపు మొహంతో. జస్ట్ కిడ్డింగ్ రా. మై లిటిల్ ఏంజల్ని చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం అమన్కి దక్కేసింది. రెస్ట్ తీసుకో కాసేపు, నేను వెళ్తున్నాను అని అంటాడు. అన్నయ్య, అక్షర వదిన మీద ఉంది నీకు కేవలం ఇష్టమేనా, లేకపోతే తనని నువ్వు ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది దర్శి. నీ క్వశ్చన్స్ బాగా ఎక్కువైపోయాయి. ఇప్పటి వరకు తెలుసుకున్నది చాలే, ఎక్కువ ఊహించుకోకు. నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది కేవలం అమన్ గురించి, మా గురించి కాదు. నేను వెళుతున్నాను అని గుమ్మం దాకా వెళ్ళి వెనక్కి తిరిగి, పాపం నిజంగా అమన్ అమాయకుడు, మరీ తనని ఎక్కువ భయపెట్టేకు అని నవ్వుతూ అరవింద్ అనగానే అన్నయ్య అంటూ దిండు విసురుతుంది అరవింద్ మీదకి. అది క్యాచ్ పట్టి, ఇదిగో ఇలాంటి చిన్న పిల్లల చేష్టలే చేయకు అని ఆ దిండుని బెడ్ మీదకి విసిరి, నెంబర్ ఇవ్వనా, మాట్లాడతావా అని అరవింద్ అనగానే నాకిప్పుడే అవసరం లేదు, నేనెవరితో మాట్లాడను, ఓ నువ్వు అని అలకగా అంటూ అరవింద్ని బయటికి నెట్టి డోర్ వేసేసుకుంటుంది దర్శి. అరవింద్ చిన్నగా నవ్వుకుంటూ పైకి వెళ్తాడు. అమ్మయ్య, వదిన్ని వదిలే ప్రసక్తి లేదు అన్నాడు అన్నయ్య. ఇష్టం అన్నాడు కాబట్టి ఇంక వదిన ఏం చేసినా అన్నయ్య అయితే తనని వెళ్ళనివ్వడు. దేవుడా, వాళ్ళిద్దరినీ కలిపింది నువ్వే కాబట్టి వాళ్ళిద్దరూ విడిపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా నీదే అని బెడ్ మీద వాలుతుంది దర్శి. ఈ అమన్ గొడవేంటి అంత తొందరగా ఉందా బాబు నీకు పెళ్లి చేసుకోవాలని? కొన్నాళ్ళు కూడా నన్ను మా అన్నయ్య వదినతో ఉండనివ్వకుండా లాక్కుపోవడానికి వచ్చేశావు. కొద్ది రోజులు ఆపరేషన్లేవో చేసుకుంటూ కాలం గడిపేయచ్చు కదా అని అనుకుంటూ అమన్ రూపాన్ని ఊహించుకుంటుంది దర్శి. పైకి వెళ్ళిన అరవింద్ గాఢ నిద్రలో ఉన్న అక్షర్ని చూసి, అసలు నా గురించి ఏమనుకుంటున్నావే?
నేను ఇష్టపడి ఆ అమ్మాయిని నా ఎదురుగా ఉండేలా ఆఫీస్లో పెట్టుకున్నానా? డేటింగులు చేస్తున్నానా? ఎంతమందితో డేటింగ్ చేశానని అడుగుతావు? నా మీద అంత నమ్మకం కదా నీకు రాక్షసి! అసలు నీతో ఎలా ఉండాలని కలలు కన్నాను తెలుసా? అన్నీ నీ ప్రవర్తనతో నాశనం చేసేశావు. వాటన్నిటికీ నీకు పనిష్మెంట్ ఉంటుంది తప్పకుండా అని అక్షర వైపు చూస్తూ అనుకుంటాడు. పడుకుందామన్నా నిద్ర రాక ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంటాడు అరవింద్. పడుకున్న దర్శికి అమన్ రూపమే కళ్ళ ముందు మెదలడం స్టార్ట్ అవుతుంది. నువ్వేంటి బాబు నన్ను ఇలా తగులుకున్నావు? ఒక్క చూపుతోనే నా గుండెల్లో అలజడి వచ్చేలా చేసావు. చూద్దాం మన లైఫ్ ఎలా ఉంటుందో అని అనుకుంటూ మనసు కుదురుగా ఉండక రూమ్లో నుంచి బయటికి వచ్చేస్తుంది దర్శి. సావిత్రమ్మ హాల్లో ఉండడం చూసి రెస్ట్ తీసుకోవట్లేదా అమ్మమ్మ అని వచ్చి సావిత్రమ్మ ఒళ్ళో పడుకుంటుంది. ఏంటో పడుకోవాలనిపించలేదు. మీ వదిన గురించి ఆలోచనలు. ఏమేం తిక్క పనులు చేస్తుందో అని టెన్షన్గా ఉంది. ఎవరికైనా కొద్ది వరకే ఓర్పు ఉంటుంది. అరవింద్ ఓర్పును కూడా అది పరీక్షిస్తుందేమో అని భయంగా ఉందిరా అని అంటుంది సావిత్రమ్మ. అన్నయ్య గురించి అక్షరావతిన గురించి నీకు పూర్తిగా తెలుసు. అక్షరావతిన హద్దులు దాటదు, ఎవ్వరిని ఇబ్బంది పెట్టదు. ఇక అన్నయ్య బంధం నిలుపుకోవడానికి ప్రయత్నిస్తాడు తప్ప విడిపోవడానికి ఇష్టపడడు. నువ్వేమీ ఎక్కువ ఆలోచించకుండా హ్యాపీగా ఉండు. అవసరమైతే మనందరం ఉంటాం కదా అని అంటుంది దర్శి. అంతేలే, ఆ భగవంతుడే వాళ్ళిద్దరినీ చూసుకోవాలి అని అమన్ గురించి మాటలు మొదలు పెడతారు సావిత్రమ్మ. నువ్వు కూడా స్టార్ట్ చేసావా? నన్ను కాసేపు పడుకోనివ్వు అని కళ్ళు మూసుకుంటుంది దర్శి. నాటకాలు బాగా ఎక్కువయ్యాయి. ఇప్పుడు తప్పించుకున్నా రేపైనా నువ్వు అబ్బాయి గురించి నీ నిర్ణయం చెప్పాల్సిందేగా. సరే పడుకో అని దర్శి తల నిమురుతూ అంటారు సావిత్రమ్మ. నేను చెప్పాల్సిందే అన్నయ్యకి చెప్పేశాను. ఇక నన్నేమీ అడగరు ఎవ్వరు అని అంటుంది దర్శి. అబ్బో, అన్న ఇష్టం మీద వదిలేసావు అన్నమాట అయితే. సర్లే పడుకో కాసేపని ఆవిడ కూడా సోఫాలో వెనక్కి తలవాల్చుతారు. సావిత్రమ్మ ఒడిలో పడుకొని కాసేపటికి నిద్రలోకి వెళ్ళిపోతుంది దర్శి. ముగ్గురు మనవరాల్లో ఇద్దరు పద్ధతిగానే ఉన్నారు. ఈ అక్షిత ఏం చేస్తాదో ఏంటో. దానికి కూడా ఒక మంచి సంబంధం దొరికితే బాగుండు. పెళ్లి చేస్తే కొద్దిగా అయినా దారిలోకి వస్తుందేమో. అరవింద్ గురించి ఆలోచించడం మానేస్తుంది. లేదంటే పిచ్చి పిచ్చి పనులు ఏదో ఒకటి చేయాలని చూస్తుంది. ఈసారి ఏదైనా చేస్తే అరవింద్ ఇంక అస్సలు ఊరుకోడు అని మనవరాల గురించి ఆలోచిస్తూనే అలాగే పడుకుండిపోతారు సావిత్రమ్మ. కథ కొనసాగుతుంది. నిన్న ఒకరు కామెంట్లో ముగ్గురు విలన్స్ అన్నారు. అది పెద్ద విషయం కాదు. ఇక అక్షర అరవింద్ని విడదీయొద్దు అని కామెంట్స్ చేయడం మొదలు పెడుతున్నారు. మన స్టోరీస్లో భార్యాభర్తలు ఎవరు వాళ్ళంతట వాళ్ళు విడిపోరులే, కానీ మరేం జరుగుతుందో చూద్దాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.